ఆటోకే తక్కువ అయితే ఇట్లా జొప్టోలో బుక్ చేసుకుంటారు ఏంది చూడండి 87 ఐటమ్సా. ఒడి అమ్మ, మార్నింగ్ ఇంత దారుణమైన ఘోరాన్ని చూస్తా అని నేనైతే కళలు కూడా అనుకోలే భయ్యా. మా స్టోర్లోని హయ్యెస్ట్ రికార్డ్ ఇది. 87 ఐటమ్స్, 10 కాదు 20 కాదు 87 ఐటమ్స్. మా ఫ్రెండ్కి తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనైతే కొంచెం అయితే హెల్ప్ అయితే చేసిన. మనమైతే ఒక చిన్న కిరాణా షాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సామాన్ మొత్తం కస్టమర్ అసలు ఎలా బుక్ చేసుకున్నాడో, ఎలా ఆర్డర్ చేసుకున్నాడో ఏమో, ఆటో ఖర్చులు మిగులుతాయని కావచ్చు ఇన్ని సామాన్ అయితే ఆర్డర్ చేసుకుంటూ. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకైతే అద్భుతమైన విషయాలు అయితే చూపిస్తా. అసలు కస్టమర్ ఏమన్నాడో లాస్ట్కి చూపిస్తా. ఇది హైలైట్. అసలు మేము ఇంత కష్టపడి తీసుకెళ్తే కస్టమర్ ఏమన్నాడో మీకు లాస్ట్లో చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు జొప్టోలో చాలా ఎర్నింగ్స్ వస్తాయని. సో దానికి తగ్గట్టు కూడా కష్టం కూడా ఉంటుంది. అంత ఈజీగా కూడా అమౌంట్ అయితే రావు. సో ఇక్కడ చూడండి భయ్య, నాకు అసలు కూర్చోడానికి కూడా స్పేస్ అయితే లేదు. నేనైతే సీటు లాస్ట్లో కూర్చున్నా. అవి ఎలానో పట్టుకున్నా, కింద పడితే చాలా భయంగా ఉంది. మా ఫ్రెండ్ అయితే సీటు ముందు కూర్చొని అయితే హ్యాండిల్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ బైక్ అయితే నడుపుతున్నాడు. సో జొప్టో డెలివరీ బాయ్లో న్యూగా జాయిన్ అయ్యేవారు వీడియోని తప్పకుండా చూడండి. అంటే ఎర్నింగ్స్తో పాటు కష్టాలు కూడా ఉంటాయి. ఈ విధంగానైతే కష్టాలు ఉంటాయి. సో మేమైతే ఎలాగోలా కింద మీద పడి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. డ్రాప్ లొకేషన్ అయితే ఇక్కడ ముందైతే చూపిస్తుంది. అపార్ట్మెంట్ నేమ్ అయితే మెన్షన్ చేసిండు కస్టమర్స్. సో మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ బైక్ బ్రేక్ పట్టి హ్యాండిల్ ఆపడానికి కూడా మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో చూపిస్తా, వెయిట్ చేయండి. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇలా ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాడంటే ఎంత దూల తిరిగిపోతుందో మీకైతే చూపిస్తా. మా ఫ్రెండ్ అయితే బైక్ అయితే పార్కింగ్ అయితే చేసుకున్నాడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఐటమ్స్ ఒక డెలివరీ బాయ్ ఇన్ని ఐటమ్ తీసుకెళ్ళాలంటే అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి ఇక్కడ. సో నేనైతే అక్కడ చిన్నపాటి స్పేస్లో నేనైతే కూర్చొని అయితే అన్ని ఐటమ్స్ అయితే పట్టుకున్నా. మజా బాటిల్లు, కురుకురేలు, అవన్నీ ఐటమ్స్ అయితే కస్టమర్ అయితే బుక్ చేసుకున్నాడు. సో మా ఫ్రెండ్ అయితే కస్టమర్కి అయితే కాల్ చేస్తుండే, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి భయ్య, అసలు ఇన్ని ఐటమ్స్ అసలు బైక్ మీద కూడా పట్టలేదు. మేమైతే మధ్యలో పెట్టుకొని అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో కస్టమర్కి కాల్ చేసి అపార్ట్మెంట్ కాదట, ఆయన ఇది ఒక బేకరీ అట. సో బేకరీ కాబట్టి ఇన్ని ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నా అని అయితే చెప్పిండు. మేమైతే బేకరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇవన్నీ అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నాం. ఇవన్నీ తీసుకెళ్ళడానికి దాదాపు ఒక 2 minutes అయితే పట్టింది. సో ఇవన్నీ తీస్తున్నాం. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. కోకోకోలా బాటిల్, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి. సో అంత కష్టపడి కూడా మేమైతే తీసుకొచ్చిన తర్వాత లాస్ట్కి కస్టమర్ ఏమన్నాడు మీకైతే లాస్ట్లో చూపిస్తా. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే చాలా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇంత దాకా రావడానికి మాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క బ్యాగ్ అయితే దాదాపు ఒక్కొక్క 20 kgs వరకు అయితే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి లోపల. అన్ని ఐటమ్స్ అసలు ఒక డెలివరీ బాయ్ తీసుకొస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో ఈరోజు అయితే మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఆయన అయితే ఇవన్నీ అయితే బుక్ చేసుకున్నాడు కస్టమర్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ కూడా చూపిస్తా. ఇదైతే మొత్తం నమిలిపోయింది మొత్తం బ్యాగ్ అయితే. ఎందుకంటే మొత్తం అందులో బింగోలు ఉన్నాయి. అసలు ఈ బ్యాగ్ తీసుకెళ్ళడానికి నా వల్ల అయితే కాలేదు. నేనైతే చాలా, ఇది ఇంకా దానికంటే వెయిట్ ఉంది ఇది. సో ఇదైతే నేనైతే కింద పెట్టి మొత్తం లాక్కొని అయితే వెళ్ళిపోయినా. చూడండి ఇక్కడ ఎన్ని ఐటమ్స్, దూల తిరిగిపోయింది భయ నాకైతే ఈరోజు. సో మా ఫ్రెండ్కి కొంచెం అయితే రిలీఫ్ అయితే తీసుకున్నాడు బైక్ ఆపగానే. సో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఎన్ని ఐటమ్స్. సో అన్ని ఐటమ్స్ అసలు డెలివరీ బాయ్ తీసుకెళ్తే ఎంత ప్రాబ్లం అవుతుందో చూపిస్తా. సో కస్టమర్కి అయితే చెప్పేసిన భయ్య తీసుకొచ్చేసామని. సో కస్టమర్ ఏం చెప్తుంది తెలుసా, అవన్నీ ఐటమ్స్ దేని సపరేట్ చేయమని చెప్తున్నాడు. అసలు తీసుకెళ్ళడమే ఒక పెద్ద గగనం రా బాబు అంటే అవన్నీ ఐటమ్స్ మొత్తం ఎక్కడికక్కడ సపరేట్ చేయమని అయితే చెప్పేసిండు. ఆ మిల్క్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు, థమ్స్అప్ ప్యాకెట్లు అండ్ అక్కడ దోశ పిండి మొత్తం ఎక్కడికక్కడ సపరేట్ అయితే చేసేసినాం. అన్నీ ఇచ్చిన తర్వాత ఒకటే ఒక బింగో ప్యాకెట్, అందులో కొంచెం అంటే ఎయిర్ అయితే వెళ్ళిపోయింది. దానికి కస్టమర్ ఏమంటుండంటే, సో నేనైతే ఇది రిటర్న్ ఇచ్చేస్తా భయ్యా అని చెప్తున్నాడు. సో మాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. ఇన్ని ఐటమ్స్ మేమైతే 5 kilometers స్టోర్ నుంచి ఇక్కడికి ఒక 5 kilometers దాకా తీసుకొని అయితే వచ్చేసినాం. దానికి కస్టమర్ సో ఈ మొత్తం అంటే ఒక ఐటమ్ గురించి రిటర్న్ పెడతా అంటే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. మాకు వచ్చింది 30 rupees. సో జొప్టో కంపెనీ కూడా దీని గురించి ఆలోచించాలి. ఇన్ని ఐటమ్స్, ఇన్ని ఆప్షన్ ఇవ్వడం ఎందుకు, అసలు ఒక రైడర్ ఎలా తీసుకెళ్తాడు. సో ఈయనది కాబట్టి ఒక యాక్టివ్ బైక్ కాబట్టి ఎలాగోలా ముందుకైతే పెట్టి తీసుకొని వచ్చేసినాం. చాలామంది గేర్ బైక్ కూడా వాడుతుంటారు. అసలు వాళ్ళు ఎలా తీసుకొని వస్తారు, ఇన్ని ఐటమ్స్ వాళ్ళు ఒక గేర్ బైక్ మీద తీసుకొని రావాలంటే ప్రాబ్లం అవుతుంది తెలుసా భయ్య. ఇక్కడ చూడండి, ఇక్కడ థమ్స్అప్లు, స్ప్రైట్లు అండ్ మిల్క్ ప్యాకెట్లు, చాక్లెట్ ప్యాకెట్లు, ఒక ఆటో తెచ్చే సామాన్ మొత్తం మేమైతే ఒక బైక్ మీద అయితే తీసుకొని వచ్చేసినాం. సో చూడండి, జొప్టోలో చేసేవాళ్ళు ఇలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందరూ అనుకున్నట్టు ఫ్రీగా అంటే నార్మల్గా అయితే అమౌంట్ అయితే రావు. వీక్లీ 10,000 15,000. సో ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే మీకైతే అమౌంట్ కూడా వచ్చేస్తాయి. ఇలా జొప్టో రైడ్కి ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్. అమ్మా
సో మేమైతే కస్టమర్కి అయితే ముందే చెప్పేసినాం, భయ్యా మేమైతే 5 కిలోమీటర్ నుంచి అయితే ఈ ఐటమ్స్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో మీరైతే వేరే చేసుకోండి అని చెప్తే, లేదు మీరే తీసి అక్కడ పెట్టాలి, ఎక్కడికక్కడ సపరేట్ వేయాలని అయితే చెప్పిండు. సో మాకైతే చాలా బాధగా అనిపించింది. మేము తీసుకురావడమే చాలా ఇబ్బందితో తీసుకొచ్చాం, ఇలా ఎక్కడికక్కడ సపరేట్ పెట్టమని అయితే చెప్పిండు. సో మేమైతే లాస్ట్ వరకు చూసినాం ఐటమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండు కస్టమర్. సో ఇక్కడ కస్టమర్ది తప్ప, జొప్టో కంపెనీ తప్ప, అసలు ఎవరిది తప్ప అని మేమైతే చాలా అంటే చాలా ఆలోచించినాం. కస్టమర్ కూడా చెప్పిండు, ఏమని చెప్పినట్టు అసలు ఇన్ని ఆప్షన్స్ మీరు ఇవ్వడం ఎందుకు అని అయితే చెప్పిండు. సో ఈ ఆర్డర్ చేసుకోవడానికి కదా జొప్టో ఉందని అయితే కస్టమర్ అయితే చెప్పిండు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రెడ్, ఇక్కడ పెరుగు ప్యాకెట్లు, అండ్ ఇక్కడ చూడండి దోసపిండి, ఇవన్నీ ఐటమ్స్. సో ఇవన్నీ ఐటమ్స్ మేము తీసుకురావడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. సో మేము అన్నీ చూసిన తర్వాత అసలు ఎవరిది తప్పు అయితే, అసలు తప్పు ఎవరిది అంటే అసలు జొప్టో కంపెనీ వందే. సో అసలు వాడు ఆప్షన్ ఇవ్వడం ఎందుకు, ఇన్ని ఆప్షన్సా, ఇన్ని ఐటమ్స్, అసలు 1000 అంటే 1000 ఐటమ్స్ కూడా ఆప్షన్ ఇస్తాడా? తీసుకెళ్ళడానికి ఒకసారి రైడర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి ఇక్కడ. సో మాకైతే అంత దూరం నుంచి తెచ్చినందుకు ఆనందం కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే కస్టమర్ ఒక ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ అయితే వెయిట్ చేయించుకున్నాడు అన్ని ఐటమ్ చెక్ చేసుకోవడానికి. సో ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్, 40 మినిట్స్ అంటే ఒక్క ఆర్డర్కి. సో డైలీ టార్గెట్ ఎలా ఉంటుంది, టార్గెట్ కంప్లీట్ అంటే డైలీ ఆర్డర్స్ కొడుతూనే ఉండాలి. ఒక్కొక్క ఆర్డర్కి 40 మినిట్స్ అంటే మాకైతే సరిపోయింది, ఈరోజుకి దూల తీరిపోయింది. సో మేమైతే కస్టమర్కి ఇచ్చేది మేమైతే కొంచెం సాడ్ ఫీలింగ్తో మేమైతే మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ఆ జొప్టో కంపెనీ వానికన్నా కొంచెం మన నాలెడ్జ్ అని ఉండాలి. ఇన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెడితే అసలు డెలివరీ బాయ్ ఎలా తీసుకెళ్తాడు? మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి ఫ్రెండ్స్ జొప్టో కంపెనీ వానికి. మాకైతే ఈ రోజుకైతే సరిపోయింది. అక్కడికైతే వెళ్ళిపోయినాం కస్టమర్ లొకేషన్కి. నార్మల్గా అక్కడ అపార్ట్మెంట్ అని మెన్షన్ చేసింది. అక్కడ పోయిన తర్వాత మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక బేకరీ. సో ఆయన బేకరీకి కావాల్సిన సామాన్ మొత్తం అయితే ఆయన అయితే ఆర్డర్ చేసుకుండు. సో ఆయన ప్రాబ్లం ఏం లేదు, మేమైతే అడిగినాం. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఆప్షన్ మీరు ఎందుకు ఇచ్చిందని అడిగిండు. సో ఇది కూడా కొంచెం లాజికే కదా. సో ఇదంతా చూసిన తర్వాత నాకైతే మస్తు బాగా అనిపించింది. ఎందుకంటే ఒక డెలివరీ బాయ్ అన్ని ఐటమ్స్ అసలు ఎట్లా తీసుకోతాడు, అక్కడ అసలు డ్రాప్ లొకేషన్ పోయినా కూడా నేను కస్టమర్ని అడిగిన, బ్రదర్ మీరు ఇన్ని ఐటమ్స్ బుక్ చేస్తారు, అసలు ఎట్లా తెస్తారనుకుని ఒక రైడర్ ఇన్ని ఐటమ్స్ మీరు ఎట్లా తెస్తారనుకున్నాను నేనైతే అడిగిన. దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్పిందంటే, అసలు మీరు ఆప్షన్ జొప్టోలో ఆప్షన్ పెట్టింది మీది తప్పు. అక్కడ నాకైతే 87 చూపించింది, నేనైతే ఆర్డర్ చేసుకున్నా. సో అది ఫస్ట్ మీకుండాలి, జొప్టో యాప్లో ఉండాలి ఆప్షన్ చూపించకపోవడం. జొప్టో యాప్ ఉన్నదే డెలివరీ చేసుకోవడానికి. సో కస్టమర్ అయితే ఇలా అయితే చెప్పిండు. ఆ జొప్టో కంపెనీ వాడు కూడా ఓన్లీ వన్ స్వార్థం కొరకు, ఆయన వాళ్ళ లాభం కొరకు అయితే ఇన్ని ఆప్షన్స్ అయితే పెట్టినాడు. ఇప్పుడు వాడు కస్టమర్ ఏముంది, ఒక 1000 ఐటమ్స్ బుక్ చేసుకుంటాడు, మనం తీసుకోస్తామా అన్న ఐటమ్స్. ఇప్పుడు యాక్టివ్ కాబట్టి ముంగట ఒకటి వెనకొకటి పెట్టుకొని వెళ్ళిపోయినాం. కొన్ని గేర్ల బైస్ కూడా ఉంటాయి, అక్కడ ఎట్లా పెట్టుకుని వెళ్ళిపోతాం అన్ని ఐటమ్స్. అండ్ వాడు కంపెనీ కూడా అర్థం చేసుకోవాలి, ఇన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి పెడితే మనం వాడు బుక్ చేస్తే మనం ఎట్లా తీసుకోవతాం, మనకు కూడా మస్తు ప్రాబ్లం అవుతుంది. సో నేను వెళ్ళిన ఖచ్చితంగా 2% అయితే కావాలి. సో అన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా 2% కూడా కావాలి. అందుకే నేనైతే వెళ్ళిన, కొంచెం హెల్ప్ అయితే చేసిన రైడర్కి. జొప్టో కంపెనీ అయినా కొంచెం లిమిట్ అనేది పెట్టాలి. ఎందుకంటే బుక్ చేసుకునే వాళ్ళు 1000 బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ రైడర్కి ఎంత వచ్చింది అమౌంట్, 30 రూపీస్ మాత్రమే వచ్చింది ఆ ఒక్క ఆర్డర్కి. ఆ ఒక్క ఆర్డర్ పోయొచ్చేలోపు ఒక 48 మినిట్స్, అంటే పోనీకి 48 మినిట్స్ అయింది, పోయొచ్చేలోపు ఒక 1 అవర్ అయితే అయింది. 30 రూపీస్ గురించి 40 మినిట్స్ దాకా ఒక్క ఆర్డరు, మళ్ళీ 2 పర్సన్ల అంత స్టాక్ తీసుకొని వెళ్ళిపోయిస్తే డెలివరీ బాయ్కి ఎంత ప్రాబ్లం ఉంటుంది. సో ఇది చూసిన తర్వాత కొంచెం జొప్టో కంపెనీ లిమిట్ అనేది పెట్టాలి. మన స్టోర్ వాళ్ళు కూడా కొంచెం రియాక్ట్ కావాలి అన్ని ఐటమ్స్ పెట్టినందుకు. సో ఆ డెలివరీ బాయ్ మన జొప్టో స్టోర్లో కూడా ఆర్గ్యూ చేసిండు, బ్రదర్ నీకు ఇన్ని ఐటమ్స్ పడ్డాయి అంటే. సో వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు, అంటే ఎలాంటి హెల్ప్ కూడా చేయలేకపోతున్నారు. సో జొప్టో స్టోర్ వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద లీడర్ కానీ కొంచెం మెన్షన్ చేయండి, సో ఇలా డెలివరీ బాయ్స్కి ఇలా ప్రాబ్లం అవుతుందని. సో కొంచెమన్నా హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. సో ఇప్పుడైతే మార్కెట్లోకి కొంచెం ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే నార్మల్గా ఆటో టైప్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు జొమాటో కంపెనీ కూడా యూజ్ చేస్తుండు. సో అలాంటిది మన జొప్టో స్టోర్ కూడా ఒకటి పెట్టినట్టయితే డెలివరీ బాయ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. సో ఒక్కొక్క జొప్టో స్టోర్ దగ్గర అలాంటి ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టినట్టయితే డెలివరీ బాయ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మన జొప్టో స్టోర్లో ఉన్న వాళ్ళు, వర్క్ చేసిన వాళ్ళు, ఆఫీసర్లు కూడా మీ పెద్ద ఆఫీసర్లకి కొంచెం చెప్పండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్.